ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు ఒక దివ్యమైనటువంటి అమూల్యమైనటువంటి దేవుని వాక్యాన్ని మనం తెలుసుకునే ప్రయత్నము చేద్దాము. దేవుని వాక్యంలోనికి వెళ్ళబోయే ముందు ఒక పాట పాడి దేవుని మహిమపరుద్దాం. ఆ తర్వాత దేవుని వాక్యాన్ని నేర్చుకునే ప్రయత్నము చేద్దాం. ప్రియులారా, మానవుడా ఓ మానవుడా, నీవు ఎవరు తెలుసుకో మానవుడా, దేవుడెవరు తెలుసుకో మానవుడా. మానవుడా ఓ మానవుడా, నీవు ఎవరు తెలుసుకో మానవుడా, దేవుడెవరు తెలుసుకో మానవుడా. తెలుసుకో, నిజము తెలుసుకో, చేరుకో ప్రభుని చేరుకో. తెలుసుకో, నిజము తెలుసుకో, చేరుకో ప్రభుని చేరుకో. నీవు అంటే దేహము కాదయా, నీ దేహమంతా మట్టయా. నీవు అంటే దేహము కాదయా, నీ దేహమంతా మట్టయా. నీవు అంటే ఆత్మవో మానవా, నీవు అంటే ఆత్మవో మానవా. ఆత్మయైన నీవు మట్టి దేహములో కొంతకాలముండి వదిలి వెళ్ళిపోతావయా. ఆత్మయైన నీవు మట్టి దేహములో కొంతకాలముండి వదిలి వెళ్ళిపోతావయా. తెలుసుకో, నిజము తెలుసుకో, చేరుకో ప్రభుని చేరుకో. తెలుసుకో, నిజము తెలుసుకో, చేరుకో ప్రభుని చేరుకో. మానవుడా ఓ మానవుడా, నీవు ఎవరు తెలుసుకో మానవుడా, దేవుడెవరు తెలుసుకో మానవుడా. దేవుడంటే ఆత్మవో మానవా, ఆత్మయైన దేవునిలో నుండి ఆత్మయైన నీవు వచ్చావయా. దేవుడంటే ఆత్మవో మానవా, ఆత్మయైన దేవునిలో నుండి ఆత్మయైన నీవు వచ్చావయా. ఆత్మయైన నీవు ఆత్మయైన దేవునితో కలిసి జీవించుటకే బ్రతుకయా. ఆత్మయైన నీవు ఆత్మయైన దేవునితో కలిసి జీవించుటకే బ్రతుకయా. తెలుసుకో, నిజము తెలుసుకో, చేరుకో ప్రభుని చేరుకో. తెలుసుకో, నిజము తెలుసుకో, చేరుకో ప్రభుని చేరుకో. మానవుడా ఓ మానవుడా, నీవు ఎవరు తెలుసుకో మానవుడా, దేవుడెవరు తెలుసుకో మానవుడా. ప్రియమైన దేవుని వారలారా, దేవుడు మన యందు ఆనందించాలంటే మనం ఏమి చేయాలో ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నము చేద్దాము. దేవుని వాక్యంలోనికి వెళ్ళబోయే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా గొప్ప ప్రేమకర మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీకు లెక్కింపలేని స్తుతులు స్తోత్రములు వందనాలు సమర్పించుకొనిచున్నాము నాయన. నీ దివ్యము అమూల్యమైనటువంటి వాక్యముతో మీరు నాతో మాట్లాడి ప్రభువా, మీ వాక్యము ద్వారా మమ్మల్ని అందరిని ఆత్మీయంగా బలపరచమని, ఈ వాక్యానుసారంగా జీవించే కృప దయచేయమని నీ ప్రియ కుమారుడును మా రక్షకుడైనటువంటి
యేసుక్రీస్తు ప్రభుల వారి శక్తివంతమైన నామం ప్రార్థించి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. దేవుడు మన యందు ఆనందించాలంటే మనం ఏం చేయాలో తెలుసుకునే ప్రయత్నము చేద్దాం పిల్లరా. మనం ఎప్పుడూ కూడా ఏమని ఆలోచన చేస్తూ ఉంటామంటే, మన దేవుడు సంతోషపెట్టాలి, మన అవసరాల కథలు తీర్చాలి, మనకు దేవుడు ఎలా ఇప్పుడు సాయం చేయాలని మనం కోరుకుంటాం. కానీ మన నుండి దేవుడు ఏం ఆశిస్తున్నాడో మనం ఎప్పుడు ఆలోచన చేయము. యెహోవా దేవుడు మన ఎంత ఆనందించాలి అంటే మనం ఏం చేయాలంటే దేవుని యందే మనం అతిశయించాలి పిల్లరా. దేవుని వాక్యం మనకి ఏమని తెలియజేస్తుందంటే, సూర్యుడు తన శౌర్యాన్ని బట్టి, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యాన్ని బట్టి, జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి అతిశయించకూడదు అంటున్నాడు ప్రభు. అతిశయించువాడు ఎలా అతిశయించాలంటే, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్న బట్టి అతిశయించాలి. అట్టి వాటిలో నేను ఆనందించేవాడనని యెహోవా దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి మనము మన దేవుని పరిశీలనగా తెలుసుకుని దేవునిలో ఆనందిస్తే, దేవునిలో అతిశయిస్తే అప్పుడు ప్రభువైన దేవుడు మన యందు ఆనందించేవాడిగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా శరీరధారిగా ఉన్న దినాల్లో తండ్రి అయిన దేవుని సంతోషపెట్టే పనులే చేశాడు. ఆయన తండ్రి అయిన దేవునికి ఇష్టడుగా బ్రతికాడు. అందుకే ఆయన అంగీకరింపబడ్డాడు. కాబట్టి మనము కూడా దేవునికి ఇష్టంగా ఈ లోకంలో బ్రతికితే, దేవుని గురించి పరిశీలనగా తెలుసుకుంటే, దేవుని గురించిన జ్ఞానం సంపాదించుకుని లోకంలో బ్రతికితే, దేవుడు చెప్పిన కార్యాలు చేస్తూ దేవునికి ఇష్టంగా బ్రతికితే దేవుడు మన యందు ఖచ్చితంగా ఆనందిస్తాడని గ్రహించుకోవాలి. హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 3-6 వచనాలు చదివినట్లయితే, యెహోవాను గూర్చిన జ్ఞానం సంపాదించుకుని రండి, యెహోవాను గూర్చిన జ్ఞానం సంపాదించుకున్నట్టుగా ఆయన అనుసరించడం రండి అని అక్కడ వ్రాయబడింది. మనం యెహోవా దేవుని జ్ఞానాన్ని సంపాదించుకోవడం కోసమే సంఘాలకు వెళ్ళాలి. దేవుని జ్ఞానం సంపాదించుకోవడం కోసమే సంఘానికి వెళ్ళి దేవుని జ్ఞానాన్ని మనం సంపాదించుకుని ఆయనకి ఇష్టంగా మనం బ్రతికితే తండ్రి దేవుడు మనంతా ఆనందించే దేవుడిగా ఉన్నాడు. అయితే దేవుని గురించి పరిశీలనగా తెలుసుకుందాం పిల్లరా. దేవుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు వారు తెలియజేసిన సత్యం ఏంటంటే, దేవుడు ఆత్మై ఉన్నాడు కాబట్టి ఆయన ఆరాధించాలి, ఆత్మతో సత్యముతో ఆరాధించాలి అని యేసుక్రీస్తు ప్రభు వారు తెలియజేశారు. ఆత్మ అంటే దేవుడు మానవ శరీరం అంటే దేవుడు మన నేత్రాలకు కనిపించే రూపంలో లేడు. దేవుడు రక్తమాంసంలో లేడు. మన మానవ నేత్రాలకు కనిపించే రూపంలో లేడు. అందుకే నిర్గమకాండం 3:17 వచనం ఏమని రాయబడింది? యెహోవా దేవుడు ఏమంటే, నేను ఉన్నవాడు అనువాడనే ఉన్నాడు అంటాడు అక్కడ. అంటే దేవుడికి ప్రారంభం అనేది లేదు, దేవుడు లేనటువంటి కాలము లేదు, దేవుడు ఎప్పుడు ఉన్నవాడు, ఆది అంతం లేనివాడు ఆయన, ఎప్పుడు ఉన్నవాడు ఆయన. అందుకే కీర్తన గ్రంథం 90:1-2 వచనాలు ఏమని రాయబడింది? ప్రభువా తరతరముల నుండి మాకు నివాసస్థలం నీవే, పర్వతములు పుట్టక మునుపు భూమిని రాకమును పుట్టక మునుపు యుగయుగములు నీవే దేవుడవు అని అక్కడ రాయబడింది. యెహోవా దేవుడు ఏమని తెలియజేశాడు? యెషయా గ్రంథము 43:10 చదివితే, నాకు ముందుగా ఏ దేవుడు నియమింపబడలేదు, నా తర్వాత ఏ దేవుడు ఉండడు అంటాడు అక్కడ. నేను తప్ప ఏ దేవుడు లేడు. మొదటివాడు ఆయనే, కడపటివాడు ఆయనే. దేవుడి భూమి మీద జీవిస్తాడా అంటే దేవుడి భూమి మీద జీవించడం పిల్లరా. దేవుడు నివసించే స్థలం ఈ భూమి మీద లేదు. ఆయన నివాస స్థలం పరలోకం. ఆయన నివాస స్థలం ఎక్కడంటే పరలోకము. అయితే పాత నిబంధన కాలంలో భక్తులతో మాట్లాడేది ఎవరా అనేటటువంటి సందేహం మనకు కలగచ్చు. దేవుని దూతలే భక్తుల దగ్గరికి వెళ్ళి అబ్రహాముతో, యాకోబుతో,
వీళ్ళతో దేవదూతల మోషేతో వీళ్ళతో దేవదూతలే వెళ్ళి దేవుని సమాచారం అందించుకుని ఆ తర్వాత వాళ్ళు ఆ సమాచారం ఇశ్రాయేలు జనాంగానికి అక్కడ ప్రజలకు తెలియజేసినట్లుగా మనకి తెలుస్తుంది. కాబట్టి దేవుడు తన దూతల ద్వారా సమాచారం అందిస్తూ ఉండేవాడు అన్నమాట. దేవుడు ఆత్మస్వరూపిగా ఉన్నాడు. మన దేవుడు ఆత్మస్వరూపిగా ఉన్నాడు. దేవుడు ప్రేమస్వరూపి అని, ఆత్మస్వరూపి అని, దేవుడు దహించి అగ్నితో సమానంగా ఉన్నాడని మనం దేవుని వాక్యము చదువుతూ ఉంటే అర్థం చేసుకోగలం. దేవుడైన యెహోవా ఏం చేశాడంటే ఆదికాండం 2:7 చదివినట్లయితే నేల మంటితో యెహోవా దేవుడు నరుని నిర్మించి వారి నాశకారంలో జీవవాయువు వదిలాడు. నరుడు జీవాత్మయ్యాడు. నరుల్లో ఒక ఆత్మ పెట్టాడు. అది యెహోవా పెట్టిన దీపం అన్నమాట. నరుల్లో పెట్టిన ఆత్మ యెహోవా దేవుడు పెట్టిన దీపం. అందుకే యేసుక్రీస్తు ప్రభువు వారు ఏమో తెలియజేశారు, ఆత్మయే జీవింపజేయుచున్నది కానీ శరీరము కేవలం నిష్ప్రయోజనం అంటారు ఆయన. ఆత్మయే జీవింపజేయుచున్నది. మనం జీవింపజేసేది ఏంటంటే ఆత్మ. దేవుడు మనలో ఒక ఆత్మ పెట్టాడు అన్నమాట. ఆత్మ దీపాన్ని పెట్టాడు. దేవుని ఆత్మ నన్ను సృష్టించింది అంటాడు యోగ భక్తుడు. అందుకే ఈ ఆత్మ దేవుళ్ళలోంచి వచ్చింది కాబట్టి తిరిగి ఆత్మ దేవుని దగ్గరికి చేరుతుంది అనమాట. ప్రసంగం 12:7 చదివితే మన్నైనది వెనకటి వల్ల మన్నైపోను, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని దగ్గరికి మరలా చేరును అని అక్కడ దేవుని వాక్యంలో ఉంది. మనము ఈ మట్టి దేహాల్లో ఉన్నాము. దేవుడు ఊరినటువంటి ఆత్మ యొక్క దేహాల్లో ఉంది ప్రియులారా. ఈ దేహము దేవునికి ఆలయంగా ఉందని దేవుని వాక్యం చెప్తుంది మనకి. మనము మన దేహము దేవుని ఆలయమని, దేవుని ఆత్మ మనలో నివసిస్తుందని దేవుని వాక్యం మనకి తెలియజేస్తుంది. ఈ దేహం అనేటటువంటి దేవుని వల్లే మనకు అనుగ్రహించబడింది. దేవునికి ఆలయంగానే మన దేహం ఉండాలని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ నరుని ఆత్మ యెహోవా దేవుడు పెట్టిన దీపప్రియులారా. ఈ ఆత్మ సిద్ధమే కానీ ఇక శరీరం కేవలము నిష్ప్రయోజనము. మరి మన ఆత్మను రక్షించే శక్తి దేనికి ఉందా అంటే దేవుని వాక్యానికి ఉంది. దేవుని వాక్యానికి మన ఆత్మను రక్షించే శక్తి ఉంది కాబట్టి దాన్ని సాత్వికంగా అంగీకరించాలి అని యోబు రాసిన పత్రిక 1:21 ప్రభు తెలియజేస్తున్నాడు. ఆత్మ సిద్ధమే కానీ శరీరం ఎటువంటిది? బలహీనమైనది. శరీరం చాలా బలహీనమైనది. దేవుడు మనల్ని సంతోషించాలంటే మనం ఏం చేయాలంటే ఆయన ఆజ్ఞను గైకొనాలి. ఆయన ఆజ్ఞను గైకొంటే ఆయన సంతోషించేవాడిగా ఉన్నాడు అనమాట. ఆయన ఆజ్ఞలు భారమైనవి ఏమీ కావు. పాత నిబంధన కాలంలో ఆయన ఇశ్రాయేలుకు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఏమన్నా పాత నిబంధనలో అబద్ధ సాక్ష్యం పలకవద్దు, దొంగిలవద్దు, వ్యభిచరించవద్దు, నరహత్య చేయవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానించు, నిన్ను నీ పొరుగు వారిని ప్రేమించు, నీ తండ్రి అయిన దేవుని యెహోవా దేవుని ప్రేమించాలి. మనం నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ బుద్ధితో, నీ పూర్ణ వివేకంతో యెహోవా దేవుని ప్రేమించాలని యేసుక్రీస్తు ప్రభు వారు తెలియజేశాడు. మనం దేవుని ఎలా ప్రేమించాలి? పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో, పూర్ణ బలంతో ప్రేమించాలి. అలాగే నిన్ను నీ పొరుగు వారిని ప్రేమించుకునేది 2వ ఆజ్ఞగా ఇవ్వబడింది. యేసుక్రీస్తు ప్రభుల వారు మనకు తెలియజేసిన సత్యం ఏంటంటే, ఆయన ఆజ్ఞ ఏంటంటే, తండ్రి దేవుని ఆజ్ఞ ఏంటంటే, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి నామాన్ని మనం నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞించిన ప్రకారం మనం ఒకరినొకరు ప్రేమించడమే. నిన్ను నీ పొరుగు వారిని ప్రేమించడం అంటే మాటలతో పెదవులతో ప్రేమించడం కాదు ప్రియులారా. ప్రేమించడం అంటే సహాయం చేయటం అని అర్థం చేసుకోవాలి. పొరుగువాడు ఎవరైనా అంటే మనకి ఎవరైతే ఆపదలో ఉండి మన కళ్ళకు కనబడతాడో అతడే మన పొరుగుడు. పొరుగువాడంటే ఆపదలో ఉన్నవాడిని పొరుగువాడుగా గ్రహించుకోవాలి. ఆపదలో ఉన్నవాడిని సహాయం చేయడమే పొరుగువాడిని ప్రేమించడం. అలా చేస్తే దేవుడు మనల్ని ఇష్టపడేవాడిగా ఉన్నాడు, మనల్ని ఆనందించేవాడిగా ఉన్నాడు, సంతోషించేవాడిగా ఉన్నాడు. మన విశ్వాసం క్రియలతో కూడిందై ఉండాలి. పెదవులతో మాట్లాడే మాటలు కాదు ప్రభుకు కావాల్సింది. దేవుని ప్రేమించడం అంటే దేవుని ఆజ్ఞను గైకొనటం.
దేవుని ఆజ్ఞను కైకొనటమే దేవుని ప్రేమించడం. పొరుగువాడిని ప్రేమించడం అంటే ఆపదలను సాయం చేయడమే పొరుగువాడిని ప్రేమించడం అని మనం దేవుని వాక్యం చదవడం ద్వారా గ్రహించుకోవాలి. మనం ఈ లోకంలో దేవుని చేత నడిపింపబడుతూ ఉంటే దేవుడు మరింత ఆనందిస్తాడు. ఎందరో దేవుని ఆత్మ చేత నడిపింపబడతారో వారు దేవుని కుమారులు కుమార్తెలుగా ఉందని దేవుడు తెలియజేస్తున్నాడు. మనం ఈ లోకంలో ఎలా నడుచుకోవాలని, న్యాయంగా నడుచుకోవాలని ప్రభువైన దేవుడు తన వాక్యం ద్వారా మనకి తెలియజేస్తున్నాడు. దేవుని పోలి మనం నడుచుకోవాలట. దేవుని పోలి మనం నడుచుకోవాలి. క్రీస్తు అడుగుజాడలో మనం నడుచుకోవాలని దేవుని వాక్యం మనకి తెలియజేస్తుంది. దేవుని మనం భయభక్తులతో కనుక జీవిస్తే దేవుడు మన ఆనందించేవాడుగా ఉన్నాడు. దేవుని భయభక్తులతో జీవించడం అంటే చెడుతనాన్ని అసహించుకోవటమే. యెహోవాని భయభక్తులతో జీవించడం అంటే చెడుతనాన్ని అసహించుకోవటమే, చెడుతనాన్ని విడిచిపెట్టేయడమే. అదే దేవుని భయభక్తిలో జీవించడం అంటే. దేవుని భయభక్తులతో జీవించేవాడు ఏం చేస్తారంటే దేవుని వాక్యాన్ని అంగీకరిస్తారు, దీన్ని ఆలకిస్తారు, అంగీకరిస్తారు, అవలంబిస్తారు. వినటానికి వేగిరపడాలి, మాట్లాడాలని నిదానించాలని దేవుడి వాక్యం మనకి తెలియజేస్తుంది. ఈ వెంట వాళ్ళు ఏం చేస్తుంటే విశ్వాసం కలుగుతుంది. వినటం వల్ల విశ్వాసం కలుగుతుంది, వినట క్రీస్తుని గురించిన మాట వల్ల కలుగునని దేవుని వాక్యం పలుకుతుంది. ప్రియులారా, దేవుని వాక్యము మనకు తెలియజేస్తున్న సత్యం ఏంటంటే వినటం వల్లే విశ్వాసం కలగాలి. వినట క్రీస్తుని గురించిన మాట వల్ల కలుగుతుంది. ఎప్పుడైతే ఈ దేవుని వాక్యాన్ని మనం విని అంగీకరిస్తామో మన ఆత్మను రక్షించే శక్తి దేవుని వాక్యానికి ఉంది. మన పరలోకం చేర్చే శక్తి వాక్యానికి ఉంది. ఈ వాక్య ప్రకారం ప్రవర్తించినప్పుడే మన పరలోక రాజ్యం చేరగలం. ఎందుకంటే దేవుని వాక్యం మన పాదాలకు దీపంగా, మన త్రోవకి వెలుగుగా ఉంది. దేవుని వాక్యం మనలో చేసే కార్యం ఏంటంటే దేవుని వాక్యము మనకి తెలివిని, జ్ఞానాన్ని, బుద్ధిని అనుగ్రహిస్తుంది. అంతేకాకుండా దేవుని పాపం చేయకుండా మనం ఆపుతుందన్నమాట. దేవుని వాక్యం చేసే పని ఏంటంటే పాపము చేయకుండా ఆపుతుంది. దేవుని అందులో భయం అనేటటువంటి మనకి దేవుని వాక్యం చదవడం ద్వారానే కూడద్ది. తెలివి లేని వారికి తెలివిస్తుంది, మరి నెమ్మదిని కలిగిస్తుంది, మనలో కార్యసిద్ధి కలగజేస్తుంది. ఈ దేవుని వాక్యం చేతనే మనం ఉదక స్నానం చేయాలి. ఈ దేవుని వాక్యం మన తలంపులను శోధిస్తుంది. పిల్లారా, దేవుని వాక్యం మనకు తెలియజేసి ఏం తెలియజేస్తుందంటే ఆయనకి ఇష్టంగా ఎలా బతకాలో, నీతిగా ఎలా బతకాలో, న్యాయంగా ఎలా బతకాలో, పరిశుద్ధంగా ఎలా బతకాలో, పవిత్రంగా ఎలా బతకాలో, ఈ లోకంలో దేవునికి ఇష్టంగా ఎలా బతకాలో దేవుని వాక్యం మనకి ఎప్పటికప్పుడు తెలియజేస్తుంది. దేవుని వాక్యం అర్థం అంటుంది. ఇది ఒక స్కానింగ్ మిషన్ అంటుంది అనమాట. మనం ఈ దేవుని వాక్యం వల్ల మనం ఎప్పటికప్పుడు మనము ఈ దేవుని వాక్యం సరి చేసుకుంటున్నారు. అద్దం ముందు నిలబడితే అద్దం ముందు నిలబడి మనము ఎలా అయితే మన ముఖాన్ని శుభ్రం మంచిగా చేసుకుంటాము, తల దూకుని నీట్గా తయారవుతాం. అలాగే దేవుని వాక్యం మనకి ఏం చేస్తుందంటే మనలో ఉన్నటువంటి పాపాన్ని బయటపెట్టి దాని నుండి ఎలా బయటపడాలి, దాని నుండి బయటపడి ఎలా దేవుని దృష్టిగా బతకాలి, ఇవన్నీ సత్యాలు మనకు తెలియజేస్తుంది. కాబట్టి దేవుని వాక్యాన్ని అనంతరం చదువుతూ దేవుని వాక్యం పేరులో మనము జీవించే ప్రయత్నం చేయాలి. ఎక్కడైతే పడిపోతున్నామో, మనం ఎక్కడైతే పొరపాటు పడిపోయామో అది మనంగా దేవుని వాక్యంలో గ్రహించుకొని, ఎందుకంటే మన ఆత్మ మనం గద్దిస్తుండదు అన్నమాట. ఆత్మసాక్ష్యం గద్దిస్తుంది. కాబట్టి మనం ఎప్పటికప్పుడు పరిశీలన చేసుకుంటూ, పరీక్ష చేసుకుంటూ దేవుని వాక్యం పేరులో మనమే సరి చేసుకోవాలి. అలా సరి చేసుకుని దేవుని వాక్యం ప్రకారం ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయాలి. అప్పుడే దేవుడు మనల్ని ఆనందించేవాడుగా ఉన్నాడు. అప్పుడే దేవుడు మనం ఇష్టపడతాడు. అప్పుడే దేవుడు మనల్ని సంతోషిస్తాడు. అంతేగాని మనమే జ్ఞానమని అనుకోకూడదు. మనమే జ్ఞానమని అనుకోకూడదు. తాను నిలబడ్డాను అని తలంచుకునేవాడు పడిపోకుండా చూసుకోవాలి. పడిపోయిన వాడు దేవుడు నిలబడ్డానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి మనకు దేవుని వాక్యం అనే వెలుగులో ఎప్పటికప్పుడు మనం సరి చేసుకుని నిలబడే ప్రయత్నం చేయాలి. పిల్లరా, ఈ దేహమందు పాపాన్ని ఏలనీయద్దు అంటున్నాడు. ఈ దేహాన్ని మనం పాడు చేసుకుంటే, పాపిష్టి క్రియలతో పాడు చేసుకుంటే మన దేహాన్ని దేవుడు ఏం చేస్తాడు? నరకం వేస్తాడు, నరకాన్ని పంపిస్తాడు. కాబట్టి దేవుని యందు భయం కలిగి చెడుతనాన్ని విడిచిపెట్టేసేయాలి. ప్రతి విధమైన పాపానికి దూరంగా ఉన్నాడు ప్రభు. కాబట్టి మనం ఎప్పటికప్పుడు దేవుని వాక్యం మీద మనం సరి చేసుకుని దేవునికి ఇష్టలుగా తయారవ్వాలి. అప్పుడు దేవుడు మనల్ని ఆనందించేవాడుగా ఉన్నాడు. దేవునికి ఎవరు చేసే ప్రార్థన ఇష్టమో తెలుసా పిల్లరా? దేవుడికి యథార్థవంతులు చేసే ప్రార్థన
ఆనందకరమట. ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకునే ప్రార్థన నాకు ఏమో అంటాడు. ఆయన యథార్థవంతులు చేసే ప్రార్థన వింటాడు. ఎప్పుడైతే నువ్వు విరిగి నరిగిన మనస్సుతో దేవుని సన్నిధానంలో భయభక్తులతో ప్రవర్తిస్తావో, ఆయనకి ఇష్టడుగా నీ వాక్యం దేవుని వెలుగులో దేవుని వాక్యం సరి చేసుకుని ఆయనకి ఇష్టడుగా మలుచుకుంటావో, నీవు చేసే ప్రార్థన దేవుడు ఖచ్చితంగా వింటాడు. అంతేగాని మన ఇష్టానుసారంగా మనం జీవిస్తూ చేసే ప్రార్థన దేవుడు ఆలకించాలని మనం గ్రహించుకోవాలి. యథార్థవంతులు ఎలా ఉంటారని అంటే, వాళ్ళ నష్టం కలిగిన మాట తప్పరని, దేవుని సన్నిధిలో ఉంటారని, దేవుని సన్నిధానంలో ఉండడానికి ఇష్టపడతారని, దేవుని భయభక్తులు కలిగి జీవించడానికి ఇష్టపడతారని తెలుసుకోవాలి. వారు ఒకరికొకరు దయ చూపుతారు. వాళ్ళ ప్రవర్తన ఎప్పటికప్పుడు దేవుని వాక్యంలో సరి చేసుకుంటారు. కాబట్టి మనము ఎప్పటికప్పుడు దేవుని వాక్యంలో సరి చేసుకుని మారు మనసు పొందుతూ ఉండాలి. ఏదో బాప్తిజం పొంది దానికి ముందే మారు మనసు పొందడం కాదు. దేవుడు వాక్య విలువలో ఎప్పటికప్పుడు మన మనసును మార్చుకుని వాక్య విలువను సరి చేసుకుని ఉండాలి. మారు మనసు పొందితేనే దేవుడు మన యందు సంతోషిస్తాడన్నమాట. పాపులైనటువంటి వాళ్ళు ఎలా ఉంటారంటే, సక్రియ చేయడానికి ఒప్పుకోరు, మొక్కుకున్న దాన్ని చెల్లించడానికి ఒప్పుకోరు, పని చేయించుకొని కూలేవారు, ప్రార్థన అనేటటువంటిది చెయ్యరు, అవమానం కలిగించే పనులు చేస్తారు, మూర్ఖంగా యోచిస్తారు, దేవుని మాట వినరు, విశ్వాసం కలిగి జీవించరు, హృదయ కాఠిన్యంతో ప్రవర్తిస్తారు, దేవుని ఆజ్ఞను అతిక్రమించి ప్రవర్తిస్తారు. ఇలా ఉండేవాళ్ళందరూ కూడా శరీరానుసారంగా ఉండేవాళ్ళు పాపులని దేవుని వాక్యం మనకి తెలియజేస్తుంది. దేవుడు కనికరం చూపుటలో కనికరము చూపుడేందుకు ఆనందించే దేవుడిగా ఉన్నాడు ప్రియులారా. అందుకే దేవుడి వాక్యం మనకి ఏమైనా తెలియజేస్తుందంటే, మత్తయి సువార్త 5:7 కనికరం గలవారు ధన్యులు, వారి కనికరము పొందుదురు. మన తండ్రి అయిన దేవుడు కనికరం గలవాడే ఉన్నట్టు మనము కనికరం గలవారంగా ఉండాలని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. హృదయాన్ని కఠినం పరుచుకునేవాడు అంటే కీళ్ళు పడిపోతాడట. కాబట్టి హృదయాన్ని కఠినం చేసుకోవద్దు అంటాడు ప్రభు. భేదం కనికరించేవాడంటే యెహోవాకు అప్పించేవాడట. వారి ఉపకారాన్ని కంటే యెహోవా దేవుడు ప్రతిపకారం చేస్తారట. భేదం కనికరించడం అంటే యెహోవా దేవుడికి అప్పియడం అంట. కనికరం అంటే ఏంటంటే క్షమించడం. కనికరం అంటే ఏంటంటే క్షమించడం. ఎవరన్నా మన తప్పదేం చేస్తే వాళ్ళని క్షమించి మన అప్పులు చేర్చుకుంటే వాళ్ళు మనం కనికరించినట్లే. వాళ్ళ సంతోషంతో మనం సాయం చేస్తే మనము కనికరించినట్టే. కాబట్టి పిల్లారా, ఈ దేవుని వాక్యం వీరిలో మనం జీవించే ప్రయత్నం చేద్దాము. దేవుని వాక్యానుసారంగా జీవిస్తూ దేవుని సంతోషపెట్టే ప్రయత్నం చేద్దాము. దేవుని ప్రతి పాత్రలు అవుదాం. దేవుని ఆశీర్వచనాలు పొందుకుందాం. అలా జీవిస్తే దేవుని మనల్ని ఆనందించే దేవుడిగా ఉన్నాడు. ఈ కొద్ది మాటల ప్రభావం దేవుని వెలుగులో దీవించి ఆశీర్వదించి నీరు కట్టి ఫలింపచేయను గాక. మనందరినీ దీవించి ఆశీర్వదించి ప్రభు